ఏటీఎంలో నగదు జమ చేయాల్సిన సిబ్బంది ఆ డబ్బుపైనే కన్నేశాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో డబ్బులు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో నగదు తరలించిన వ్యాన్తో సహా డ్రైవర్ పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి గంటలోనే నిందితుడిని పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఎన్ఐఆర్టీ ప్రాంతంలోని ఏటీఎం సెంటర్కు సిబ్బంది చేరుకున్న సమయంలో ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది వద్ద 36 లక్షలకు పైగా ఉన్న నగదును వ్యాన్ డ్రైవర్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కిస్మత్పూర్ వద్ద డ్రైవర్ను అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడు ఒక గంట క్రితం. ఇక ఉండేటివి ఉన్నాయి కానీ ఆడు నిండుకున్న క్యాసెట్లు వేసుకొని క్యాష్ తీసుకెళ్ళిండి అతను? తీసుకెళ్ళి ఎట్లా పోతాడు సార్? ఆడు ఇంత దూరం బండి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అదిగా మన పోలీసులు ఏమంటారు ఆల్రెడీ అని అంటున్నారు. ఏటీఎంలో క్యాష్ పెడతాం కదా, అందులో ఉన్న నిన్నటి క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ తీసుకురావాలి కదా. ఆ క్యాష్ ఉంటుంది అందులో బండిలో. ఆ క్యాష్ అట్లా మేము తీయకూడదు కదా. మీరు తీసుకొచ్చిన క్యాష్ తీసుకెళ్ళిపోయింది. అది ఆ క్యాష్ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన క్యాష్ తీసుకెళ్ళిపోయిందా? మేము తీసుకొచ్చిన క్యాష్ ఏటీఎంలలో పెడుతుంటాం. ఏటీఎంలో ఉన్నది నిన్న వేసిన క్యాష్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్కి పోతుంది కదా. అది దానివల్ల అంటే అది మీరు ఓపెన్ చేయరు ఇక్కడ. ఇంకా మేము చేసేది ఉండదు. అది ఎంత పోయింది అనేది ఇక్కడ డీటెయిల్గా తెలియదు. అంటే ఆఫీస్కి వెళ్తాను తెలుసు. ఆఫీస్కి పోతే ఇక వాళ్ళు లెక్క చేస్తారు. పేరేంది? నా పేరు చంద్రయ్య. మీరేం చేస్తారు? ఏరుగండి. పనులు లేవు, ఇక్కడికి వచ్చేసే వరకు గన్ను లేవు. వాళ్ళ లొకేషన్ పెట్టి మీరు పట్టుకునే ప్రయత్నం ఏం చేయలేదు? చేసినాం సార్. అప్పటికప్పుడే ఇంకెళ్ళము వెళ్ళిపోతాడా అనుకున్నాం.